సార్, దక్షిణాది ఆర్ఎస్ఎస్ హబ్గా ఏపీ, కర్ణాటక పక్కనే బాగా ప్లాన్. దక్షిణ భారతంలో నిజానికి ఆర్ఎస్ఎస్ బీజేపీ వీక్. కర్ణాటకలో కొన్ని రోజులు అధికారంలోకి వచ్చారు, కొన్నిసార్లు చాలాసార్లు వచ్చారు, ఇప్పుడు కూడా పార్లమెంట్ సీట్లు ఎక్కువే ఉన్నాయి. కానీ ఈరోజు ఉన్న పరిస్థితుల్లో మటుకు కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్ఎస్ఎస్ డ్రిల్లు ఇవన్నీ చేయకూడదు అని వాళ్ళు ఆంక్షలు పెట్టారు. అటువంటి ప్రచారాలు చేసిన వాళ్ళ మీద కూడా వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు. కేరళ ముఖ్యమంత్రి, సరే కేరళలో ఉన్నది ఇంకా వామపక్ష ప్రభుత్వము, సిపిఎం ముఖ్యమంత్రి ఎల్డిఎఫ్ విజయన్. కేరళలో కనుక బీజేపీ పెరిగితే అసలు మన ఇమేజీ, మన సాంప్రదాయాలు, మన అభివృద్ధి అన్నీ దెబ్బతినిపోతాయి. కాబట్టి మనం ఆర్ఎస్ఎస్ బీజేపీలను దూరంగా పెట్టాలని విజయన్ చాలా కీలకమైన ఒక ప్రకటన కూడా చేశాడు. దానికి తగినట్టే సిపిఎం వాళ్ళు, ఎల్డిఎఫ్ కూడా స్వామి అయ్యప్ప ప్రపంచ సమ్మేళనాలు పెట్టి వాళ్ళని కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని వాళ్ళ మీద ప్రత్యర్థుల నుంచి విమర్శ కూడా ఉంది. ఏదైనా నేను చెప్తుంది కర్ణాటక, కేరళ, తమిళనాడు సరే తమిళనాడు డిఎంకే చాలా స్ట్రాంగ్గా, కాంగ్రెస్ దాని లౌకిక మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రం ఏదైనా ఉందంటే తమిళనాడే. మొత్తం పార్లమెంట్ సీట్లు వాళ్ళకే వచ్చాయి, అసెంబ్లీ సీట్లు వాళ్ళకే వచ్చాయి. ఇప్పుడు మనం ఇందాక దీపావళి అనుకున్నాం కదా, దీపావళి కాంట్రవర్సీ కూడా ఒకటి నడుస్తుంది తమిళనాడు. ఏమంటే ముఖ్యమంత్రి కుమారుడైన ఉదయనిధి స్టాలిన్ నిన్న మాట్లాడుతూ దీపావళి శుభాకాంక్షలే చెప్తే కొంతమంది ఇదిగా అభ్యంతరం పెట్టారు. దీపావళిని విశ్వసించే వాళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వకమైన శుభాకాంక్షలు చెప్తున్నాను అన్నాడు. విశ్వసించే వాళ్ళకు మాత్రమే నీవు అంటావా అని మన తమిళిసై తెలంగాణ గవర్నర్గా చేసిన తమిళిసై ఆయన మీద చాలా విసుగుపడింది. తమిళనాడులో దీపావళి గ్రీటింగ్స్ అనేవి రెండు బీజేపీ డిఎంకేల మధ్యలో ఓ తీవ్రమైన వివాదంగా మార్చిన పరిస్థితి ఉంది. ఇవి కేసులు, సనాతన ధర్మం అని ఇట్లాంటి కేసులు మద్రాసు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు కూడా వరుసగా నడుస్తున్నాయి. తెలంగాణలో సరే బీజేపీ ఏమి ప్రధాన పార్టీగా లేదు, బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. వాళ్ళు బీఆర్ఎస్ను బలపరుస్తున్నారు లాంటి ఆరోపణలు ఉన్నాయంటే దక్షిణాదిలో ఉన్న 4 రాష్ట్రాల్లో పరిస్థితి ఇలా ఉండగా ఒక ఆంధ్రప్రదేశ్లో మటుకే వాళ్ళు అధికారంలో వాటా పంచుకుంటున్నారు. పైగా వాళ్ళని మించిపోయి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం ఎక్కడ మాట్లాడినా కానీ ఈ సనాతన ధర్మం అనేది లేకుండా ఆయన మాట్లాడలేదు. పగ్గాలు కూడా పవన్ కళ్యాణ్ గారికి అప్పచెప్పే అవకాశం ఉంది. ఆర్ఎస్ఎస్ కూడా పవన్ కళ్యాణ్ గారి, అందుకని ఆర్ఎస్ఎస్కు ఏపీని హబ్గా మారితే ఒక ప్రయత్నం జరుగుతుందని దక్షిణ భారతం మొత్తంలో కూడా ఏపీని హబ్గా మారిస్తే పక్కనే కర్ణాటకకు, తమిళనాడుకు కూడా పవన్ కళ్యాణ్ గారే ఎట్లాగో యాక్టర్గా ఉంటాడు కాబట్టి ఈయనని ఇక్కడి నుంచి ఎక్స్టెన్షన్ కోసం ఈయన ప్రచారానికి కూడా వెళ్ళొచ్చారు కదా. అది వరకు కర్ణాటక కూడా తరచుగా వెళ్తుంటారు. అంతకుముందు టస్కర్ ఏనుగుల కోసం వెళ్ళారు కానీ ఇప్పుడు మటుకు మామూలుగా కూడా వెళ్తున్నారు. కాబట్టి బీజేపీ గేమ్ ప్లాన్లో వాళ్ళ దక్షిణాది వ్యూహంలో పవన్ కళ్యాణ్కి ఒక పాత్ర, దానికి తగినట్టే ఆయన కూడా ఏమాత్రం తెలుగుదేశం లాగా కొంచెం కూడా తటపటాయి. మీరు గమనించండి, లోకేష్ మాట్లాడే వాటిలో ఈ విషయాలు చాలా వరకు ఉండవు. చంద్రబాబు నాయుడు రెండు కలిసి వచ్చేటట్టుగా మాట్లాడతారు తప్ప ఒక పరిధి మించి ఆయన వెళ్ళరు. కానీ పవన్ కళ్యాణ్ మటుకు మొన్న కర్నూలు సభతో సహా ఎక్కడ మాట్లాడినా కానీ ధర్మము, సనాతనము వీటిని గురించి ఆయన ఏమాత్రం వదిలిపెట్టట్లేదు. కేరళ, కర్ణాటక, తమిళనాడు ఈ స్థాయి, తెలంగాణ మిక్స్డ్గా ఉంది. ఈ స్థాయిలో ఉన్నప్పుడు ఏపీలో ఉన్న అధికారాన్ని, అక్కడ పవన్ కళ్యాణ్ పాత్రను అక్కడ బీజేపీ నాయకుల కంటే కూడా ఈ విషయాల్లో పవన్ కళ్యాణ్కి ఎక్కువ ప్రచారం లభిస్తుంది. ఇప్పుడు మాధవ్ ఉన్నాడు, వాళ్ళ నాన్న చలపతిరావు అప్పటి నుంచి కూడా ఆయనేమి ఈ రాజకీయాలు ఏమి తగ్గినటువంటి మనిషి కాదు. నిన్ననే ఆయన ఎక్కడో దీపావళికి ముందు ఎక్కడో దీనికి వెళ్ళి ఒక సనాతన దీని గురించి ఆయన చెప్తూ ఈ సాంప్రదాయ కులం వీళ్ళు మొదటి నుంచి మాతో ఉండేవాళ్ళు, వీళ్ళు ఈ మధ్య దూరం అయ్యారు, వాళ్ళని మళ్ళీ మనం దగ్గర చేసుకోవాలని కూడా ఆయన ఒక మెసేజ్ ఇస్తున్నారు. సో సోము వీర్రాజు గారి లాగా మనం ప్రజల్లోకి దూసుకుపోవాలి ఇదంతా అంటే బీజేపీ వాళ్ళు తంటాలు పడుతున్నారు. కానీ ఇవేమీ లేకుండానే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు లాంటి పాత్రలు ధరించడం ద్వారా, అలాగే నిరంతరం సనాతన ధర్మాన్ని జపిస్తూ ఎంతసేపటికి మా మీదైనా, మా మతం మీదైనా మీరంతా వాళ్ళని అనరా అని ప్రశ్నించడం ద్వారా, తిరుపతిలో ఆయనకి ఎలాగో అధికారికమైన ఏజెంట్లు ఉన్నారు, వెంకటేశ్వర స్వామికి ఉన్నారో లేదో కానీ పవన్ కళ్యాణ్కి మటుకు ఒకరో ఇద్దరో చాలా బలమైన ఏజెంట్లు తిరుపతిలో ఉన్నారు. సో వీళ్ళంతటి ద్వారా ఇవన్నీ బీజేపీకి తోడు చేస్తారు. దక్షిణ భారతంలో ఏపీనే చాలా అంటే ఉన్నంతలో కాంగ్రెస్,
తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్, టీడీపీ, వామపక్ష నేపథ్యం ఇట్లాంటివి ఉన్న దాంట్లో ఓ దక్షిణాది హబ్ ఏపీలో ఏర్పాటు చేసే వ్యూహంలో బీజేపీ ఉందా? పవన్ కళ్యాణ్ దానికి రాయబారి కాబోతున్నాడు, అనధికార సనాతన రాయబారిగా, దక్షిణాది రాయబారిగా ఒక విధంగా చెప్పాలంటే ఆయన తయారవుతున్నారని వీటన్నిటి తర్వాత సందేహం కలుగుతుంది ఖచ్చితంగా. వాళ్ళేమో హెచ్చరిస్తున్నారు మిగతా ముఖ్యమంత్రులందరూ. ఇక్కడ ఈ ఉప ముఖ్యమంత్రి గారి మటుకు చాలా గట్టిగా ఆస్వాదిస్తూ ఉన్నారు.